శాంతి. మురళీ తారీఖు మే 7, 2026. సాకర్ బాప్దాద గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు. మీకు మాత్రమే తండ్రి నుండి జ్ఞాన 3వ నేత్రం లభించింది. ఇప్పుడు మీరు ఈశ్వరుని ఒడిలో ఉన్నారు. ప్రశ్న: రెండవ ధర్మమే ఉందని, అద్వైత రాజ్య స్థాపనకు ఆధారమేది? జవాబు: యోగబలం. బాహుబలం ద్వారా ఎప్పుడూ అద్వైత రాజ్య స్థాపన జరగదు. క్రైస్తవుల వద్ద ఎంత శక్తి ఉందంటే, వారు పరస్పరం ఒక్కటైతే సమస్త విశ్వంపై రాజ్యపాలన చేయగలరు. కాని ఈ విధమైన నియమం అనగా లా లేదు. విశ్వంలో ఏకరాజ్య స్థాపన చేయటం ఒక్క తండ్రి కర్తవ్యమే. పాట: ఛోడ్బీదే ఆకాశ్ సింహాసన్. ఆకాశ సింహాసనాన్ని కూడా వదిలి క్రిందకురా. ధారణ పాయింట్స్. ఫస్ట్ది, మీ అమూల్యమైన జీవితాన్ని ఆత్మిక సేవలో వినియోగించాలి. పూర్తి ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశానికి సేవ చేయాలి. రెండోది, మీ సర్వస్వాన్ని సఫలం చేసేందుకు డైరెక్ట్గా ఈశ్వరార్థంగా అర్పణ చేయాలి. ఆత్మిక ఆసుపత్రి మరియు విశ్వవిద్యాలయాన్ని తెరవాలి. వరదానము: ఏకరస స్థితి ద్వారా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి చేయించే సర్వ ఆకర్షణల నుండి ముక్తభవ. వివరణ: ఎప్పుడైతే ఇంద్రియాల ఆకర్షణ, సంబంధాల ఆకర్షణ నుండి ముక్తమవుతారో అప్పుడు అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేయగలరు. ఏదైనా కర్మేంద్రియానికి వశం అవ్వటం ద్వారా ఏవైతే రకరకాల ఆకర్షణలు కలుగుతాయో అవి అతీంద్రియ సుఖము లేక హర్షాన్ని ఇప్పించుటలో బంధనం వేస్తాయి. కాని బుద్ధి ఎప్పుడైతే సర్వ ఆకర్షణల నుండి ముక్తమై ఒక స్థిరమైన స్థానంపై నిలిచిపోతుందో, ఆందోళన సమాప్తమైపోతుందో, అప్పుడు ఏకరస స్థితి తయారవ్వటం ద్వారా అతీంద్రియ సుఖం అనుభూతి చేస్తూ ఉంటారు. స్లోగన్: మీ బుద్ధి లైన్ సదా క్లియర్గా ఉంటే ఒకరి మనోభావాలు మరొకరు తెలుసుకుంటారు. అవ్యక్త సూచన: సదా అచల్, అడోల్, ఏకరస స్థితిని అనుభవం చేయుటకు ఈరోజుటి పాయింట్. ఎటువంటి ఆందోళనలోనైనా అచంచలంగా ఉండటమే శ్రేష్ఠ బ్రాహ్మణాత్మల గుర్తు. ప్రపంచమంతా ఆందోళనలో ఉన్నా శ్రేష్ఠ ఆత్మలైన మీరు ఆందోళనలోకి రాలేరు. ఎందుకు? మీకు డ్రామాలోని ప్రతి దృశ్యం గురించి తెలుసు. జ్ఞాన సంపన్న ఆత్మలు, శక్తిశాలి ఆత్మలు సదా స్వతహాగానే అచంచలంగా ఉంటారు. కనుక ఎప్పుడూ వాయుమండలంతో భయపడకండి. సదా నిర్భయులుగా ఉండండి. అచ్చా. ఓం శాంతి.